నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పట్టినటువంటి చీడ పీడ గ్రహణం దాదాపుగా ఈ రోజుతో విడిపోయినట్టే, వదిలిపోయినట్టే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చట్ట సవరణకు తొలి అడుగు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా పడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ చేయండి అని చెప్పేటటువంటి తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక దీని తర్వాత ఇది కేంద్రానికి వెళ్ళటం, అక్కడ పార్లమెంట్లో చట్టరూపం దాల్చడం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందడం, ఆ తర్వాత గెజెట్ నోటిఫికేషన్ కావటం అనేది బహుశా ఇక లాంఛనమే. ఈ నేపథ్యంలోనే అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా, ఏకైక రాజధానిగా ఎలా మారబోతోంది, దానికి సంబంధించినటువంటి తీర్మానంలో ఏముంది, చట్టంలో ఏముంది, ఏం మార్చబోతున్నారు, ఏం పకడ్బందీ ఏర్పాట్లు చేయబోతున్నారు అనే అంశాన్ని నేను ఈ వీడియోలో పోసకొచ్చినట్టుగా కూలంకషంగా వివరించే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయబోతున్నాను. కాబట్టి ఈ ఆసక్తికరమైన అంశాన్ని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మొదటగా ఈ యొక్క క్లిప్ చూడండి. ఇది మీ అందరికీ ఆనందం కలిగించేది, ముఖ్యంగా రాజధాని ప్రేమికులకు, అభిమానులకు ఆనందం కలిగించేటటువంటి క్లిప్ అన్నమాట. ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించినటువంటి విషయాన్ని లైవ్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. చూశారు కదా, స్పీకర్ ఏకంగా ప్రకటన కూడా చేసేశారు. ప్రకటన కూడా పూర్తయిపోయింది. అయితే ఆమోదించినటువంటి ఆ తీర్మానం ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి కాపీయే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించినటువంటి తీర్మాన కాపీ, రిజల్యూషన్ అని చెప్పేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది అంతా పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది. అందరికీ అర్థం కావటం కోసం, గ్రామీణ ప్రజలకు కూడా అర్థం కావటం కోసం అని చెప్పేసి నేను దీన్ని తెలుగులోకి మార్చి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ రిజల్యూషన్ 28 మార్చి 2026 అమరావతిలో సమావేశమై ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. సో భారత ప్రభుత్వాన్ని కోరుతూ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5ను క్రింద విధంగా సవరించాలని శాసనసభ తీర్మానించింది. సో సెక్షన్ 5ను సవరించాలని చెప్పేసి తీర్మానం పంపింది. సెక్షన్ 5ను సవరించాలని తీర్మానం చేస్తూ అందుట్లో కూడా పాయింట్ నెంబర్ ఏ, సెక్షన్ 5 యొక్క ఉపసెక్షన్ 2లో ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలి. బి, సెక్షన్ 5కు ఇచ్చినటువంటి వివరణలో క్రింద పదాలను జోడించాలి. And Amaravati includes the capital city area notified under Andhra Pradesh Capital Reorganization Development Authority Act 2014. అంటే అమరావతిని స్పష్టంగా రాజధాని నగరంగా చట్టంలో చేర్చి దాని సరిహద్దులు కూడా, చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నారు, దాని సరిహద్దులు కూడా ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలను కలిగి ఉంటాయని స్పష్టం చెయ్యాలని ఈ రెజల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్గా, అంటే సెక్షన్ 5లో అమరావతి అనేటటువంటి పదాన్ని చేర్చాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేసేటప్పుడు చేసినటువంటి సిఆర్డిఏ యాక్ట్ ఏదైతే ఉందో అందుట్లో ఏ విషయాలు పొందుపరిచారు, అమరావతి అంటే ఏంటి, దాని భౌగోళిక స్వరూపం ఏంటి, దాని సరిహద్దు నుండి ఉత్తరం వైపు ఎంతవరకు ఉంది, దక్షిణ వైపున ఎంతవరకు ఉంది, తూర్పున ఎంతవరకు ఉంది, పశ్చిమాన ఎంతవరకు ఉందని చెప్పేసి ఏదైతే సరిహద్దులుగా నిర్ణయించారో ఆ సరిహద్దులను కూడా ఇంక్లూడ్ చెయ్యాలి అని చెప్పేసి స్పష్టంగా తీర్మానం చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క తీర్మానాన్ని ఇంతకుముందు మీరు చూసినట్టుగా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశమై ప్రత్యేక సమావేశం పెట్టి 5 గంటల 30 నిమిషాల పాటు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపడం అయితే జరుగుతుంది. అయితే చాలామందికి ఆసక్తికరమైన అంశం ఏంటంటే మరి సెక్షన్ 5 అంటున్నారంటే అసలు ఈ సెక్షన్ 5లో ఏముంది అని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇంకా వివరాలనే తెలుస్తాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఎంత పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉన్నటువంటి సెక్షన్ 5లో హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అనేది తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3. ఈ 3 అంశాలు మాత్రమే ఈ సెక్షన్ 5లో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని పలానా అని కానీ పలానా ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తున్నామని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, అప్పుడు శివరామకృష్ణ కమిటీ వంటి వేసి తేల్చే ప్రయత్నం కానివ్వండి, అప్పటికే ఎన్నికలు తరుముకు రావటం కానీ ఇవన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఫలానా చోట్న ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా పెట్టలేదు. ఈ సెక్షన్ 5లో పెట్టింది ఏంటంటే హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని, 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అనేది తెలంగాణకు మాత్రమే రాజధాని, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎత్తుక్కోవాలి. ఇది మాత్రమే ఉన్నది. సో ఇప్పుడు ఈ సెక్షన్ 5లో ఏం చేస్తారయ్యా అంటే హైదరాబాద్ మాత్రమే రాజధాని, 10 ఏళ్ల పాటు ఇవన్నీ అయిపోయాయి, కథలన్నీ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎట్ అమరావతి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇందుట్లో మెన్షన్ చేస్తారు. అంటే దేర్ షల్ బీ ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అందుట్లో ఏదైతే ఉందో అక్కడ న్యూ క్యాపిటల్ అనేటటువంటి పదాన్ని తొలగించి ఎట్ అమరావతి అని చెప్పేసి చేరుస్తారు. సో సెక్షన్ 5లో ఉన్నటువంటి దాన్ని తొలగించేసి, సో అపాయింటెడ్ డేట్ ఎలాగూ ఉంది అవన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆ న్యూ క్యాపిటల్ అనేటటువంటి పదాన్ని తొలగించేసి ఎట్ అమరావతి అని చెప్పేసి చేరుస్తారు. ఎట్ అమరావతి అని చేర్చిన తర్వాత ఆ కింద ఇప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ యాక్ట్లో సరిహద్దులుగా నిర్ణయించారో ఆ సరిహద్దులనే దీన్ని పొందుపరుస్తారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేయడం ద్వారా, రాజధానిగా అమరావతిని చేయటం ద్వారా, అంటే దీన్ని అక్కడ చేర్చడం ద్వారా ఇక భవిష్యత్తులో కూడా దీన్ని మార్చేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. సో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం దాన్ని చట్ట సవరణ ద్వారా 2 సభల్లోనూ చట్ట సవరణ ద్వారా దీన్ని ఆమోదింపజేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఈ ప్రక్రియలో కేవలం తీర్మానం చేసేటువంటి పని మాత్రమే, బాధ్యత మాత్రమే రాష్ట్రానికి, చేసేది మొత్తం కేంద్రం. ఇప్పుడు రాజధాని అమరావతిగా ఫిక్స్ చేస్తున్నది కేంద్రం, కేవలం రాష్ట్రం పైన తీర్మానం చేసి పంపించడం మాత్రమే. రేపటి రోజైనా సరే ఇక ఎవరు పాలకులుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డో ఇంకొకరో ఎవరు పాలకులుగా వచ్చినా సరే ఇక రాజధాని మార్చడం అనేది వాళ్ళ చేతుల్లో లేనటువంటి అంశం. ఇది నిన్న మొన్నటి వరకు లేదు, ఇక మీదట రాబోతోంది. అయితే చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఈ ప్రక్రియ అసలు అవసరం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ ఏ పాలకుడు నేను నా రాజధానిలో మారుస్తా, నాకు ఈ రాజధానిని అసలు ఇంకో రాజధానికి వెళ్ళిపోతా, 3 రాజధానులు పెడతా, 33 రాజధానులు పెడతా అని చెప్పేసి తలతిక్క పనులు చేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జరిగింది కాబట్టి ఇక్కడ మాత్రమే ఆ యొక్క ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహుశా ఇది అవసరం లేకుండా పోవచ్చు, అవసరం లేకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి భవిష్యత్తు దృష్ట్యా, ముప్పును దృష్ట్యా దాదాపు 33,000 పైచులకు ఎకరాలు ఇచ్చినటువంటి 30,000 మంది రైతుల యొక్క సంక్షేమం దృష్ట్యా, ఈ అమరావతి రాజధాని కోసం పోరాటం చేసినటువంటి రైతులు త్యాగాలు, దాదాపు 600 మంది పైచులకు రైతులు ఒత్తిడికి కారణంగా మరణించారు. అమరావతి రాజధాని కాకుండా పోతుందని చెప్పేసి ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో ఒత్తిడి కారణంగా గుండెగా మరణించారు. మహిళలు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డు నుంచి తిరుపతికి, శ్రీకాకుళానికి యాత్రల రూపంలో వెళ్ళారు. ఆ యాత్రల్లో కూడా అనేక బాధలు పడ్డారు. కనీసం భోంచేయడానికి అవకాశం కూడా లేకుండా హింసించినటువంటి వైనం, గర్భిణీ స్త్రీలను కూడా హింసించినటువంటి వైనం, ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాగినటువంటి వైనం, బట్టలు చించేసినటువంటి వైనం,
డొక్కల్లో తన్నట్టు బాలింతరాలి డొక్కల్లో తన్నినటువంటి వైనం ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రైతుల త్యాగం కనిపిస్తోంది కాబట్టి దాదాపు కొన్ని వందల రోజుల పాటు జరిగినటువంటి ఉద్యమం కనిపిస్తోంది కాబట్టి అంతమంది కన్నీళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రమే ఇదేంటి ఇంత తొగ్లక్ నిర్ణయం ఏంటి ఇంత పిచ్చి పని ఏంటని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసి కన్నెర్ర చేసి 11 సీట్లకు పరిమితం చేసింది కాబట్టి మరొక్కసారి ఇంక ఎలాంటి తొగ్గులకు వచ్చినా సరే మార్చే అవకాశం లేకుండా ఒక పకడ్బందీ ఏర్పాటైతే ఈరోజు చేయటం అయితే జరిగింది. ఇక కేంద్రం ఆమోదం కూడా పార్లమెంట్లో పెట్టడం, పార్లమెంట్ ఆమోదం కూడా లాంఛనమే. ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశంలో అనేక కారణాల రీత్యా పొడిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. పొడిగించినట్లయితే ఈ బిల్లు కూడా వస్తుంది. ఈ బిల్లు కూడా రేపటి రోజున పాస్ అయ్యేట అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో అమరావతి రైతుల యొక్క త్యాగానికి, వాళ్ళు చిందించినటువంటి రక్తానికి, వాళ్ళ చెమటకి, వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి న్యాయం జరగబోతోంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 5లో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 5లో మార్పులు చేయండి, ఎట్ అమరావతి అని చేర్చండి. మేము సిఆర్డిఏ చట్టం చేసాం గతంలోనే, దాంట్లో ఉన్నటువంటి సరిహద్దుల్ని మీరు చట్టంలో పొందుపరచనని చెప్పేసి సింపుల్గా ఒక తీర్మానం చేసి పంపించింది. సో ఆ సెక్షన్ 5లో కేవలం హైదరాబాద్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ తన కొత్త క్యాపిటల్ నిర్మించుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్పిన నేపథ్యంలో ఆ 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ స్థానంలో, న్యూ క్యాపిటల్ స్థానంలో ఎట్ అమరావతి అని చెప్పేసి చేర్చడం, ఈ సరిహద్దులను అక్కడ పొందుపరచడం, దీనికి పక్కాగా ఒక కాంక్రీట్ వేసినట్టుగా స్థిరత్వాన్ని కలిగించడం అనేది తొందరలోనే దాన్ని కూడా మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మరి ఈ యొక్క అంశం వెనక ఉన్నటువంటి పోరాటాలు, ఫలితాలు, విజయాలు, ఈరోజు ఈ స్థాయికి రావటం వెనక ఉన్నటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారని నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.